కేసీఎఫ్ న్యూస్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థి పేరభద్ర రాజశేఖరంను మద్దతుగా కొవ్వూరు మండలం వేములూరు గ్రామంలో సచివాలయం హైస్కూల్ ఉద్యోగులను సీతంపేట గ్రామంలో సచివాలయం ఉద్యోగులను మద్దూరు గ్రామంలో గ్రామ పంచాయతీ మరియు హైస్కూల్లో ఉద్యోగులను వాడపల్లి గ్రామంలో గ్రామ సచివాలయం హైస్కూల్ ఉద్యోగులను కలిసి ఓటును కూటమి అభ్యర్థికి వేసి గెలిపించాలని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు కోరారు। ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। ఏలూరు జిల్లాలో 76,56,000 రూపాయలు విలువ కలిగిన 638 సెల్ ఫోన్లను రికవరీ చేసినట్లు ఎస్పీ కొమ్మి ప్రతాప్ సేవా కిషోర్ తెలిపారు। జిల్లాలో 4,06,000 రూపాయలు విలువ కలిగిన 2,398 సెల్ ఫోన్లు చోరీకి గురికాగా 638 సెల్ ఫోన్ రికవరీ చేసినట్లు తెలిపారు। బుధవారం ఏలూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులకు సెల్ ఫోన్లను ఎస్పీ అందజేశారు। చోరీ సెల్ ఫోన్లు కొనుగోలు చేసి ఇబ్బందులు పడవద్దని ప్రజలకు సూచించారు। సెల్ ఫోన్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల సంబంధిత సెల్ ఫోన్ నేరానికి వినియోగించకుండా అడ్డుకునే అవకాశం ఉంటుందన్నారు। పూర్తి స్థాయిలో సెల్ ఫోన్ల రికవరీ సిసిఎస్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు। ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలని ఏలూరు ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం పేర్కొన్నారు। జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా డీటీసీ కార్యాలయంలో పట్టణంలోని ఆటో మ్యాక్సీ హెవీ డ్రైవింగ్ స్కూల్ డ్రైవర్లకు రహదారి భద్రతపై రవాణా శాఖ తనిఖీ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా డీటీసీ మాట్లాడుతూ ప్రతి వాహన చోదకుడు తప్పకుండా రహదారి భద్రత నియమాలను పాటించిన నాడే ప్రమాద రహిత సమాజాన్ని నిర్మించగలమన్నారు। మనం సక్రమంగా డ్రైవ్ చేసినప్పటికీ ఎదుటివారి వల్ల కూడా ప్రమాదాలు సంభవిస్తుంటాయని దానికి తగ్గట్టుగా ప్రతి డ్రైవర్ చాకచక్యంగా ప్రమాదాన్ని తప్పించుకోగలిగే నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు। జిల్లాలోని అసంఘటిత రంగ కార్మికుల ప్రయోజనాలు కాపాడేందుకు పెద్ద ఎత్తున ఈ శ్రమ్ పోర్టల్ నందు కార్మికులను నమోదు చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణ్ తెలిపారు। బుధవారం భీమవరం కలెక్టరేట్ మీడియా కాన్ఫరెన్స్ హాల్లో నుండి జిల్లా కలెక్టర్ ఈ శ్రమ్ పోర్టల్లో కార్మికుల నమోదు, కార్మిక బోర్డు సభ్యత్వం నమోదు, భవన నిర్మాణాలపై 1% సెస్ వివరాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అంశాలపై గూగుల్ మీట్ ద్వారా కార్మిక శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో సమీక్షించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికులకు ఈ శ్రమ్ పోర్టల్ నందు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు। పథకం ముఖ్య ఉద్దేశము, ప్రయోజనములను ప్రతి కార్మికుడు వివరించాలని సూచించారు। कैंडिडेट आधार नंबर एक्टिव बैंक अकाउंट नंबर मोबाइल नंबर आधार नंबर सीट मोबाइल नंबर कावाली तर्वात नेम ऑफ द नॉमिनी and nominee date of birth. These are the 5 simple items required for enrollment. Very simple thing like आधार नंबर, account number, mobile number, तर्वात name of the nominee and date of birth of the nominee. This places of registration is common service center as I have already explained. మన డిజిటల్ అసిస్టెంట్ విలేజ్ సచివాలయంలో ఉండే డిజిటల్ అసిస్టెంట్ ఈ పని చేయొచ్చు చేయాలి। ఇదంతా కూడా మీరంతా కూడా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ కమిషనర్స్, ఎంపీడీఓస్, తర్వాత పంచాయతీరాజ్ డిపిఓ గారు, తర్వాత ఆశా వర్కర్స్ అంటే ఫిషరీస్లో కూడా చాలా మైగ్రేషన్ వర్క్ చేస్తున్నారు అగ్రికల్చర్, వాళ్ళందరూ హైరేటెడ్ చూడాలి, అందరూ రిజిస్టర్ అయ్యేటట్టు చూడాలి। We have to achieve our target. See, more than not having EPF, PF, everything level, and people are doing great service to these people. Please see that these numbers are allowed. And also request all the head of the district heads. We control. రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి క్రే రత్నప్రసాద్ బుధవారం ఏలూరు పత్తేబాద్లోని పట్టణ నిరాశ్రయుల వసతి గృహాన్ని సందర్శించారు। వసతి గృహంలోని వృద్ధులకు అందిస్తున్న వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు। వసతి గృహ పరిసర ప్రాంతాలను, డ్రైనేజీ వ్యవస్థను మరింత మెరుగుపరచాలని, వృద్ధుల ఆరోగ్య విషయంలో పరిశుభ్రత ఎంతో ముఖ్యమని సూచించారు।
అలాగే వసతి గృహంలోని వారితో మాట్లాడుతూ నిర్ధారణకు గురైన వృద్ధులకు వారి పిల్లల నుండి భరణి ఇప్పించడం జరుగుతుందని, పిల్లల పేర్లు రాసిన ఆస్తులను ఏమైనా ఉన్నా తిరిగి వెనక్కి తీసుకోవచ్చని, ఇటువంటి సమస్యలు ఎదురైన వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. కొవ్వూరు పట్టణంలో లాంఛీల రేవు పరిసర ప్రాంతంలో సినిమా షూటింగ్ జరిగింది. మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో పి మహేష్ కుమార్ దర్శకత్వంలో హీరో రామ్ ముఖ్య పాత్రగా ఈ సినిమా నిర్మాణం సాగుతుందని సినీ వర్గాలు తెలిపాయి. హీరో చిన్ననాటి సన్నివేశం రావు రమేష్ పై కొవ్వూరు లాంఛీ రేవులో షూటింగ్ జరిపారు. హీరో రామ్ కి 22వ సినిమా అని, దర్శకుడికి మహేష్ కుమార్ 3వ సినిమా అని తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో పి మహేష్ కుమార్ దర్శకత్వంలో గోదావరి పరివాహ ప్రాంతంలో చిత్ర నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారు. 40 రోజులు గోదావరి పరివాహక ప్రాంతంలో షూటింగ్ జరుగుతుందని తెలిపారు. మహాసౌర యాగంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో టోల్గేట్ వద్ద ఉన్న ప్రకృతి రవాణా బ్రహ్మ శివాలయం వద్ద బ్రహ్మ సూత్ర మల్లన్న సన్నిధిలో 14 రోజుల పాటు మహాసౌర సాగం ఆలయ చైర్మన్ అనపర్తి శివరామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. చివరి రోజు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరిపూర్ణత సత్యార్థం పూర్ణాహుతి ప్రార్థన నమస్కారం సమర్పయామి. వసంత కాలికి మీరంతా వెనకాల స్వామి ఎవరో ఏమో అయ్యాలి అందరూ తర్వాత ఏంటిగా ఇంకా ఉందాం. అవునా చూడుగా ప్రదక్షిణ చేయండి. మా అందరూ కూర్చోవాలి, కింద దిగిపోయింది చాలా మంది. రోజులు కూడా గణపతి పూజ, గోపూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసన, అరుణ పారాయణం, త్రిచ విధాన, సూర్య నమస్కారాలతో కూడుకున్నటువంటి మహాసౌర యాగం 14 రోజుల పాటు కొవ్వూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీనివాసపురం శ్రీనివాస స్నానఘట్ట ప్రాంగణంలో బ్రహ్మసూత్ర మల్లన్న ఆలయ ప్రాంగణం వేదికగా చేసుకుని రావణ బ్రహ్మ అనపర్తి శివరామకృష్ణ నామధేయంతో ఉన్నటువంటి శివుడు గారు రావణాసుడు ఎలా అయితే కఠోర తపస్సు చేసి ఆత్మలింగాన్ని ప్రసన్నం చేసుకున్నారు, అలా సూర్యనారాయణమూర్తిని తీసుకొచ్చి 14 రోజుల పాటు అఖండంగా ఇక్కడ మహాసౌర్యాగాన్ని నిర్వహించేలా చేశారు. ఆ కార్యక్రమం ఇవాళతో పౌర్ణమితో పూర్తయింది. మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి మహామాగి అని పేరు. అంటే ఇక్కడ మాఘ అంటే ఎలాంటి కష్టమైనా సరే, ఎలాంటి ప్రారంభ కర్మలైనా సరే దగ్ధం చేసే శక్తి మాఘమాసానికి ఉంది. మాఘమాసానికి ప్రతీక సూర్యనారాయణమూర్తి. ఆ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కేవలం తన ఒక్కడికే, తన కుటుంబానికే కాకుండా కొవ్వూరు పట్టణ వాసులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని లోక కళ్యాణార్థం ఈ సంకల్పాన్ని ఆయన చేసుకోవడం జరిగింది. దానిలో నన్ను భాగస్వామిని చేసి నన్ను ఇక్కడికి ఆహ్వానించి నాతో ఈ కార్యక్రమాన్ని 14 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. మనం హోమం కూడా చేయడం జరిగింది. పూర్తిగా ఇవాళ మహాపూర్ణాహుతి జరిగింది. అఖండ మహాసౌర్యాగం. ఇది మళ్ళీ ఇలాగ చెయ్యాలి అంటే మళ్ళీ మధ్యలో మనకి రాదు. ఎందుకంటే అద్భుతమైనటువంటి గ్రహస్థితి. ఆ గ్రహస్థితి మనకి మహాకుంభమేళా జరుగుతుంది. ఆ మహాకుంభమేళా జరుగుతున్న సమయంలో కొవ్వూరు పట్టణంలో మాత్రమే జరిగింది అఖండ మహాసౌర్యాగం. ఇది చేయాలని తలంపు చాలా మందికి ఉన్న, ఇది చేయడం పూర్వజన్మ సుకృతం అవుతుంది. అది అనపర్తి శివరామకృష్ణ గారికి, అనపర్తి శివుడి గారికి ఉంది. కాబట్టి ఈ క్షేత్రం చాలా విశేషమైనటువంటి క్షేత్రం. అరుణంలో చెప్పిన విధంగా అరణ్యంలో చెయ్యాలి, నదీ పరివాహానికి దగ్గరగా చెయ్యాలి. అది సూర్యక్షేత్రం అయి ఉండాలి. ఎక్కడైతే ఔదుంబర వృక్షాలు ఉంటాయో ఆ ప్రాంగణాన్ని వేదికగా చేసుకుని మాత్రమే మహాసౌరం చేయాలని అరుణంలో చెప్పబడుతుంది. ఆ ప్రాంతం ఇది అవ్వటం, అది ఆయన సంకల్పించుకోవడం, ఆ బాధ్యత నా మీద పెట్టడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజుతో ఎలాంటి ఆటంకాలు లేకుండా కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తయింది. నిన్న స్వామివారి కళ్యాణోత్సవం పూర్తి చేసుకుని స్వామివారిని కొవ్వూరు పట్టణ పురవీధుల్లో
రథారూఢం చేయడం జరిగింది. తనే స్వయంగా పసుపు వస్త్రాలతో స్వామివారు పుర ప్రజలందరినీ కూడా ఆశీర్వదించడానికి ఇంటింటికి వచ్చి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనమని మహాపూర్ణాహుతికి అందరినీ ఆహ్వానించడం జరిగింది. నిజంగా అట్లాగే స్వామి పిలిచారన్న సంకల్పంతో కొవ్వూరు పట్టణంలో ఉన్నటువంటి జనాభా అందరూ కూడా ఇక్కడే ఉండడం నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ విధులను బాధ్యతగా స్వీకరించిన నిపక్షపాతంగా నిబంధనల ప్రకారం నిర్వహించిన విజయవంతం చేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఎమ్మెల్సీ పోలింగ్ అధికారులకు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో ఫిబ్రవరి 27వ తేదీన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా ఏలూరు జిల్లాకు సంబంధించిన ఎన్నికల పోలింగ్ విధులు నిర్వహించే పీఓ ఏపీఓలకు మొదటి శిక్షణ తరగతికి జిల్లా ఎన్నికల అధికారి ఎన్నికల పరిశీలకురాలు కె సునీత జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డితో కలిసి శిక్షణ తరగతులకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓవి విశ్వేశ్వరరావు, జెడ్పీ డిప్యూటీ సిఇఓ భీమేశ్వర్, ఏలూరు ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, డిఆర్ఏ పీడీఆర్ విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ముక్కంటి పీఓ ఏపీఓలు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో వెట్టి చాకరీని నిర్మూలించడం ద్వారా ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పించేందుకు కృషి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగారాణి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వెట్టి చాకరీ నిర్మూలనపై గోడ పత్రికను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వెట్టి చాకరీ నిర్మూలన చట్టం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా జిల్లాలో వెట్టి చాకరీ కార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్మిక శాఖ అధికారి డాక్టర్ ఆఖన లక్ష్మి, డిఆర్ఏ పీడీఎం ఎస్ఎస్ వేణుగోపాల్, డిఎల్డిఓ వై దోసిరెడ్డి, డ్రామా పీడీ డాక్టర్ కేసీహెచ్ అప్పారావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఈ నారాయణ, జిల్లా పంచాయతీ అధికారి బి అరుణశ్రీ, గృహ నిర్మాణ శాఖ పీడీ వై హరినాథ్, ఐసిడిఎస్ అధికారి బి సుజిత రాణి, ఇన్ఛార్జ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి భీమానాయక్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి బి రాజు, జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. కొవ్వూరు పట్నం గోష్పాద కేంద్రంలో ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం మాఘమాస పౌర్ణమి సందర్భంగా శ్రీ బాల త్రిపుర సుందరి దేవికి గాజులతో అలంకారం మరియు సామూహిక కుంకుమ పూజలతో శ్రీ లలిత సహస్రనామ పారాయణ జరిగినట్లు ఆలయ అర్చకులు మానేపల్లి సుందరం తెలిపారు. పెరవలి మండలం పెరవలి గ్రామంలో ఎంపీపీ ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతితో కలిసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు కె సునీత పరిశీలించారు. పోలింగ్ జరిగే రోజున ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధన ఖచ్చితంగా పాటించాలని ఎన్నికల పరిశీలకులు కె సునీత సూచించారు. బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్నందున సజావుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ఓటర్లు స్లిప్స్ జారీ, ఇతర పోలింగ్ సామాగ్రిని ముందస్తుగా తరలించేందుకు వీలుగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ బూత్ ను పరిశీలించి సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 27వ తేదీన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను సంబంధించిన జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలను వివరించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. మన పోలింగ్ స్టేషన్స్ మనం ఎలా అయితే ఇప్పుడు మ్యాప్తో పంపిస్తామో అలానే పంపించాం. మెమో ఫెసిలిటీస్ అంటే దీనిలో అక్కడ ఇది చెప్తున్నాను. మరి ఇప్పుడు బ్యాలెట్ చాలా పెద్దగా వస్తారు. ఇవాల్టి వార్తలకు సమాప్తం. తిరిగి రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్తే.